రోజుల్లో క్రైమ్ అనేది సొసైటీలో ఒక భాగం అయిపోయింది. ఈ సొసైటీలో క్రైమ్ జరగడానికి పర్టికులర్ కారణాలు అంటూ ఏమీ లేవు. అది మద్యం మత్తులో కావచ్చు, లేదా ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు కావచ్చు, లేదా భార్యాభర్తల గొడవల్లో కూడా కావచ్చు. పూర్వం క్రైమ్ అనేది పుస్తకాల్లో చదివేవాళ్ళు, లేదా మన పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే వినేవాళ్ళు. కానీ ఇప్పుడు కళ్ళారా చూడాల్సి వస్తుంది. అలాంటి ఒక క్రైమ్ స్టోరీని ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. బేసికల్లీ క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. యాక్చువల్లీ క్రికెట్ చూడడం కోసం కాలేజ్ అయినా ఆఫీస్ అయినా బంక్ కొట్టి మరీ చూస్తూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పబోయే కథ కాదు, రియల్ స్టోరీ. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఒక క్రికెట్ బ్యాట్ గురించి. ఆ క్రికెట్ బ్యాట్ గురించి, ఒక బాలుడు చేసిన క్రైమ్ గురించి, ఒక యథార్థ సంఘటన గురించి. స్టోరీ విషయానికి వస్తే, ఏపీలోని ఒంగోలుకి చెందిన ఇద్దరు భార్యాభర్తలు తన కుమారుడితో కలిసి దాదాపు 2 ఏళ్ల క్రితం హైదరాబాద్కి వలస వచ్చి కుకట్పల్లి దయార్గూడలో నివసిస్తున్నారు. ఆ అబ్బాయి స్థానిక పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఆ అబ్బాయికి ఒక్క చదువు విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువ. సక్రమంగా స్కూల్కి వెళ్ళకపోవటం, క్రికెట్ ఆడడం కోసం తోటి స్నేహితులతో బయట తిరగటం, ఎక్కువగా మొబైల్ ఫోన్కి అతుక్కుండిపోవటం, అలాగే టీవీల్లో ఓటీటీల్లో వచ్చే క్రైమ్ అండ్ హారర్ చిత్రాలు, వెబ్ సిరీస్లు ఎక్కువగా చూసేవాడు. వీళ్ళు ఉండే అపార్ట్మెంట్ పక్కన వారి ఇంటికి ఆనుకుని ఉన్న 3 అంతస్తుల భవనంపై పెంట్ హౌస్లో ఓ బాలిక తన తల్లిదండ్రులు, వారి తమ్ముడితో కలిసి నివాసం ఉంటుంది. పక్క భవనాల్లో ఉండటంతో పాటు ఆమె సోదరుడు కూడా ఈ అబ్బాయి చదివే స్కూల్లోనే ఆ అబ్బాయి చదవటం వల్ల ఆ ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఉంది. అలా జీవనం గడుపుతుండగా వాళ్ళిద్దరూ కూడా కలిసి క్రికెట్ ఆడుకోవటం, ఆ బస్తీలోని పిల్లలతో కలిసి ఉండటం, ఇలా సాగుతూ ఉండేదన్నమాట. కొన్నాళ్ళ క్రితం బాలిక సోదరుడు క్రికెట్ బ్యాట్ కొనుక్కున్నాడు. ఆ బ్యాట్ మనోడికి బాగా నచ్చేసింది. సో నేను కూడా ఎలాగైనా బ్యాట్ కొనేయాలని చెప్పేసి ఆ బ్యాట్ కొనడం కోసం చాలా ట్రై చేశాడు. ఇంట్లో తల్లిదండ్రులని చాలాసార్లు అడిగాడు. కానీ ఎన్నిసార్లు అడిగినా కూడా వారు కొనకపోవడంతో చాలా నిరాశకు గురయ్యేవాడు. కానీ ఒక్కసారిగా తన మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఎలాగైనా ఆ బ్యాట్ తనకు కావాలని దృఢ సంకల్పంతో ఉన్న ఆ కుర్రాడు పక్కింటి అబ్బాయి దగ్గర బ్యాట్ దుబ్బేయాలని చెప్పేసి ప్లాన్ వేశాడు. ఎవరూ లేని సమయంలో ఆ ఇంట్లోకి దూరి బ్యాట్ దొంగతనం చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాడు. ఒకవేళ బ్యాట్ దొరకకపోతే అక్కడున్న డబ్బులో, నగలో, లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి తీసుకుని మొత్తం మీద అవి అమ్మి వాటితో వచ్చిన డబ్బులతోనైనా మనం బ్యాట్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి ప్లాన్ చేశాడు. డబ్బులు తీసుకుని లేదా బ్యాట్ తీసుకుని సాక్ష్యాలు దొరకకుండా ఇంటికి నిప్పంటించి బయటకు వచ్చేద్దామని కూడా అనుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ విచిత్రం ఏంటంటే ఇదంతా ఒక పేపర్ పైన రాసుకున్నాడు ఇంగ్లీష్లో. లాస్ట్లో మిషన్ డన్ అని కూడా రాశాడు. చోరీ కోసం పథకం వేసిన బాలుడు ఈ నెల 18వ తారీఖున బాలిక, ఆమె సోదరుడు స్కూల్కి వెళ్తారని, అలాగే తండ్రి మెకానిక్ షాప్కి వెళ్తాడని, తల్లి విధులకు వెళ్తుందని భావించాడు. అయితే బాలిక చదువుతున్న స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ఉండటంతో 4 రోజులు ఆ స్కూల్కి సెలవు ప్రకటించారు. దీంతో ఆమె మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. ఈ విషయం తెలియని బాలుడు బాలిక ఇంటికి వెళ్ళాడు. తలుపు తీసి ఉండటంతో నేరుగా లోపలికి వెళ్ళి చోరీకి ప్రయత్నించాడు. అదే సమయంలో లోపలి గదిలోంచి హాల్లోకి వచ్చిన బాలిక బాలుని చూసి ప్రశ్నించడం మొదలెట్టింది. ఆమె అరిస్తే, గోలపడితే ఎక్కడ పట్టుబడిపోతాననే భయంతో బాలుడు ఆమె నోరు నొక్కి తన దగ్గర ఉన్న కత్తితో నేరుగా ఆమె గొంతులో పొడిచాడు. దీంతో బాలిక అరవలేక అక్కడే కూలిపోయింది. అయినప్పటికీ చావలేదని భావించిన ఆ కుర్రాడు ఆమెను విచక్షణారహితంగా దాదాపు 20 పోట్లు పొడిచి తనని బెడ్ మీద పడేసి వచ్చిన దారిలోనే తన ఇంటికి వెళ్ళిపోయాడు. బయట ఆరేసిన దుస్తులు తన మీద వేసుకుని రక్తపు మరకలు తల్లిదండ్రులకు కనిపించకుండా ఇంట్లోకి వెళ్ళాడు. తన దగ్గరున్న కత్తిని లేఖని దాచేశాడు. రక్తపు మరకలున్న ఆ దుస్తుల్ని వాషింగ్ మిషన్లో వేసి ఆన్ చేశాడు. ఎటువంటి ఆధారం లేకుండా జాగ్రత్త పడ్డాడు.
మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లంచ్ బాక్స్ కోసం ఆ బాలిక తండ్రి ఇంటికి వచ్చి తలుపు తీసి వెంటనే ఒక్కసారిగా షాక్ గురయ్యాడు. కుమార్తె రక్తపు మడుగులో ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. గుండెలు పగిలేలా అరిచాడు. శోకసంద్రంలో మునిగి తేలాడు. తర్వాత ఈ సమాచారాన్ని పోలీసులకు చెప్పాడు. తర్వాత ఆధారాలు పరిశీలించిన పోలీసులు రంగంలోకి దిగారు. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో దర్యాప్తు చాలా స్లోగా సాగింది. దర్యాప్తులో భాగంగా పోలీసులు చుట్టుపక్కల అందరితో పాటు ఈ బాలుని కూడా విచారించారు. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేలాగా అతను ఏం చేశాడు, బాలిక ఇంటి నుంచి డాడీ డాడీ అంటూ అరుపులు వినిపించాయని, ఆ తండ్రే బాలికను చంపాడని ఈ అబ్బాయి చెప్పాడు. అందరూ ఆ తండ్రినే అనుమానితుడిగా గుర్తించేలా చేశాడు. దీంతో ఆమె తండ్రిని విచారించిన పోలీసులు క్షుద్ర పూజల అంశాన్ని పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పోలీసులకి అంత చిక్కని క్లూ ఒకటి దొరికింది. చుట్టుపక్కల వాళ్ళని విచారిస్తున్న సమయంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ బాలుడి గురించి కొన్ని నిజాలు చెప్పాడు. 18వ తారీఖు ఉదయం ఆ కుర్రాడు ఈ గోడ నుంచి ఆ గోడకి దూకాడని, చాలా కంగారుగా పరిగెట్టాడని, ఆ రోజంతా ఇంటి నుంచి బయటకు రాలేదని పోలీసులకు చెప్పాడు. దీంతో బాలుడు స్కూల్కి వెళ్ళిన పోలీసును బాలిక హత్య విషయంపై ప్రశ్నించారు. అతడు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లి తల్లిదండ్రుల సమక్షంలో సోదాలు చేశారు. దీంతో కత్తి, రక్తపు మరకలతో ఉన్న దుస్తులు లేక లభించాయి. దీంతో ఆధారాలన్నీ ఖచ్చితంగా ఈ మర్డర్ అనేది ఈ అబ్బాయి చేశాడని చెప్తున్నాయి. కాబట్టి పోలీసులు ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విచారణ చేయగా అంతా నేనే చేశానని, బ్యాట్ కోసం వెళ్ళానని, బ్యాట్ దొరకకపోతే డబ్బులు తీసుకుందామని, తర్వాత ఇంటిని గ్యాస్ లీక్ చేసి కాల్చాలని తను అనుకున్నానని పోలీసుల విచారణలో చెప్పాడు.